హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. ఏపీఎస్సికి సంబంధించి హిస్టరీ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోని ప్లేలిస్ట్లో చెక్ చేసి అక్కడ నుంచి వరుసగా అన్నీ చూడండి. అవన్నీ చూసిన తర్వాత దాని కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనం పార్ట్ 11కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే సూఫీ ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1, సూఫీ అనగా ఉన్ని మరియు విజ్ఞానం అని అర్థం. స్టేట్మెంట్ నెంబర్ 2, సూఫీ అనే పదం మొట్టమొదటిసారిగా అబూ హాషిమ్ ఉపయోగించారు. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2 సరికావు, ఆప్షన్ బి 1, 2లు 2 సరైనవే, ఆప్షన్ సి 1 మాత్రమే సరైనది, 2 సరికాదు, ఆప్షన్ డి 2 మాత్రమే సరైనది. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 1, 2లు 2 కూడా సరైనవి. ఇక్కడ ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా సూఫీ ఉద్యమానికి సంబంధించి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మొట్టమొదటి మహిళా సూఫీ గురువు ఎవరు? మొట్టమొదటి మహిళా సూఫీ గురువు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి రాబియా. మొట్టమొదటి మహిళా సూఫీ గురువు రాబియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన వారెవరు? భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ షేక్ ఖ్వాజా మొహానుద్దీన్ చిస్ది. షేక్ ఖ్వాజా మొహానుద్దీన్ చిస్ది భారతదేశంలో సూఫీ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బీహార్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సూఫీ శాఖ ఏది? బీహార్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సూఫీ శాఖ ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిరాదౌసియా శాఖ. ఫిరదౌసియా శాఖ బీహార్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సూఫీ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ చే గౌరవించబడిన సూఫీ గురువు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ షేక్ చిరాగ్ చిస్ది. మహమ్మద్ బిన్ తుగ్లక్ చే గౌరవించబడిన సూఫీ గురువు షేక్ చిరాగ్ చిస్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1, ఇస్లాం మత నియమాలను పాటించే సూఫీ వర్గం బాషారా. స్టేట్మెంట్ నెంబర్ 2, ఇస్లాం మత నియమాలను పాటించని సూఫీ వర్గం బేషారా. దీనికి సంబంధించిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2 సరికావు, ఆప్షన్ బి 1, 2 సరైనవి, ఆప్షన్ సి 1 మాత్రమే సరైనది, 2 సరికాదు, ఆప్షన్ డి 2 మాత్రమే సరైనది. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 1, 2లు 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూఫీ ఉద్యమ ప్రచారంలో ముఖ్య పాత్ర పోషించిన మొయినుద్దీన్ చిస్తి దర్గా ఎక్కడ ఉంది? సూఫీ ఉద్యమ ప్రచారంలో ముఖ్య పాత్ర పోషించిన మొయినుద్దీన్ చిస్తి దర్గా ఎక్కడ ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి అజ్మీర్. సూఫీ ఉద్యమ ప్రచారంలో ముఖ్య పాత్ర పోషించిన మొయినుద్దీన్ చిస్తి దర్గా అజ్మీర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గజియాపూర్ కేంద్రంగా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేసింది ఎవరు? గజియాపూర్ కేంద్రంగా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేసిన వారెవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ నిజాముద్దీన్ ఔలియా. నిజాముద్దీన్ ఔలియా గజియాపూర్ కేంద్రంగా సూఫీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూఫీల్లో రెండో శాఖ నాయకుడు ఎవరు? సూఫీల్లో రెండో శాఖ నాయకుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి షేక్ షహాబుద్దీన్ సుహ్రావర్ది. షేక్ షహాబుద్దీన్ సుహ్రావర్ది
సూఫీల్లో రెండవ శాఖ నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లైట్ ఆఫ్ ఢిల్లీ అని పిలువబడ్డ సూఫీ సన్యాసి ఎవరు? లైట్ ఆఫ్ ఢిల్లీ అని పిలువబడ్డ సూఫీ సన్యాసి ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ నసిరుద్దీన్. నసిరుద్దీన్ లైట్ ఆఫ్ ఢిల్లీ అని పిలువబడ్డ సూఫీ సన్యాసి. ఓకే ఫ్రెండ్స్, ఇవి పార్ట్ 11కి సంబంధించి సూఫీ ఉద్యమానికి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో అనేది చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.